ఆయన గారు కనిపెట్టలేదు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చార్మింగ్ చార్వి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నా వీడియో ఏంటంటే మా ఫ్యామిలీ అంతా కలిపి చిన్ని ట్రిప్ వేస్తున్నాం అనమాట. అంటే దీన్ని ట్రిప్ అంటారో అనరో నాకు తెలీదు. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఉండి వచ్చామన్నమాట. మేము అందరం కలిపి ఏదైనా లాంగ్ ట్రిప్ వేద్దామని అనుకున్నాము. కాకపోతే మొత్తం అందరం ఉండాలనుకుంటున్నాం కదండి ఫ్యామిలీలో. ఒకళ్ళు కుదురుతుంటే ఒకళ్ళు కుదరట్లేదు. సో అలా కాదు, ఏదైనా ఒకరోజు వెళ్ళొచ్చేసేలాగా వెళ్దాం అన్నట్టుగా ఇంకా స్టార్ట్ అయ్యాము. మేమైతే మేము ఏదన్నా ప్రైవేట్ ప్లేస్ అయితే బెటర్, పబ్లిక్ ప్లేస్ కాకుండా మాకు కొంచెం స్పేస్ ఉంటుంది కదా ఆడుకోవడానికి అది అని చెప్పి ఒక రిసార్ట్ తీసుకున్నాము. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం అనమాట. అందరికి 7 కల్లా అయిపోవాలి, మనం అక్కడ ఎక్కువసేపు ఉన్నట్టు ఉండదు, మళ్ళీ లేట్ చేయొద్దని చెప్పి దారిలో ఆగి టిఫిన్స్ చేస్తున్నాం అనమాట. ఇది వచ్చి రామచంద్రపురంలో ఏదో ఒక చిన్న హోటల్లో మేమైతే టిఫిన్స్ తింటున్నాము. మంచి హడావుడిగా ఉందన్నమాట అండి. అంటే అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట, ఎక్కడికన్నా వెళ్దాము, సరదాగా అందరూ ఉండేలాగా వెళ్దాము అని అనుకున్నాము. అందుకని లాంగ్ ట్రిప్ వెళ్ళిపోయాం అనమాట. అంటే ముందు అనుకుని ఉంటే అందరూ కూడా టైం కుదుర్చుకుందరు. బట్ ఏంటంటే మేము అప్పటికప్పుడు అనుకోవడం వల్ల ఇంకా అందరికీ కుదరదు కదండి. ఎవరి పని వాళ్ళకు ఉంటుంది కదండి, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. సో అంతకు కుదరలేదన్నమాట. ముందైతే మేము అరకు వెళ్దాం అనుకున్నాం. కనీసం 4 days అన్నా పడుతుంది, ఉంటేనే బాగుంటుంది చూడడానికి అది. సో ఇంకా చేసేదేం లేక లోకల్లోనే ప్లాన్ చేసుకున్నాం అనమాట. మేము వచ్చి కాకినాడలో ఉన్న రిసార్ట్కి వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ಎಲ್ಲರೂ ವಾಂಗ ಆಲ್ವೇಸ್ ವೆಲ್ಕಮ್ಸ್ యూ. మేమైతే 9:30 అయ్యేసరికి రిసార్ట్కి రీచ్ అయిపోయామన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో. మా వాళ్ళందరూ ఒక చోట కలిస్తే ఫుల్ జోష్గా ఉంటుందన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తాం అందరం కలిసి. ఇంకంతా గోలగా ఉందన్నమాట. పిల్లలు ఏంటి పెద్దవాళ్ళం ఏంటి అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా పిన్నులు, మా చిన్నత్తయ్య గారు వాళ్ళు అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. ఏదో అత్తయ్య గారు వాళ్ళు అన్నట్టు అది అనిపించదు. చాలా ఫ్రెండ్లీగా ఉండి చాలా బాగా మూవ్ అవుతారు. సో ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అందరం కలిసి వెళ్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తాము మేము. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇందులో వచ్చి 4 rooms ఉంటాయి, చాలా పెద్ద పెద్ద రూమ్స్ ఉంటాయి. మేము పైన రూమ్లోకి వెళ్ళిపోతున్నాము. మొత్తం అలా రిసార్ట్ అంతా మేము బుక్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి స్వర్గ్ కాకినాడ అనమాట. ఇది ఈ రిసార్ట్ డీటెయిల్స్ ఉంటాయి కనుక నేను ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఫ్యామిలీతో వెళ్ళిన ఫ్రెండ్స్తో వెళ్ళిన చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్గా అయితే మేము డ్రెస్ కోడ్ పెట్టుకుందాం అనుకున్నాం అనమాట. కానీ చెప్పాను కదా అప్పటికప్పుడు అనుకుని ఎల్లుండి వెళ్తామనగా ఈరోజు ప్లాన్ చేసుకుని స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇంకా పెట్టుకోవడం కుదరలేదు. ఒకరికి ఉంటే ఒకరికి లేకుండా ఉండే, అందుకని ఇంకా డ్రెస్ కోడ్ పెట్టుకోలేదు. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ అన్న మ్యాచ్ అయ్యేలాగా వేసుకోమన్నాం అనమాట, ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ. బట్ అలా కూడా చాలా వరకు మ్యాచ్ అవ్వలేదు. అది కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపించింది. నెక్స్ట్ టైం మాత్రం పక్కా మేము ప్లాన్ చేసుకున్నప్పుడు డ్రెస్ కోడ్ పెట్టుకునే ప్లాన్ చేసుకుంటాము. ఇదేనండి రూము. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. అంతేకాకుండా ఈ రూమ్కి అటాచ్ అయ్యి ఇంకో రూమ్ కూడా ఉందన్నమాట. మేము వచ్చి మొత్తం సెట్ అవుతున్నాము ఇక్కడ. అందరూ కూడా తిరిగి చూసేస్తున్నాం అనమాట. ఫస్ట్ చాలా బాగుంది లోపల దీన్ని, ఇంకంతా చూస్తున్నాము. పిల్లలు అయితే మాత్రం గొడవ చేస్తున్నారు, పూల్లోకి వెళ్ళి ఆడుకుంటానని చెప్పి. ఆగండమ్మ కాసేపు ఉన్నాక వెళ్దురు కానీ ఎండగా ఉందని చెప్పినా ఏ మాత్రం వింటలేదు. సర్లే ఇంకా వచ్చింది ఎంజాయ్ చేయడానికే కదా, వాళ్ళ సరదా ఎందుకు కాదండమని చెప్పి ఇంకా వాళ్ళని అయితే రెడీ చేయడం స్టార్ట్ చేసామన్నమాట పూల్లోకి దిగడానికి. చాలా ఎండగా ఉందన్నమాట. మేము వచ్చేసి సమ్మర్లో వెళ్ళాము. నేనైతే వ్లాగ్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను, నాకు అప్పటి నుంచి కుదరలేదు. ఎందుకంటే వేరే ఫోన్స్తో తీసామన్నమాట. అందరి దగ్గర నుంచి నేను క్లిప్స్ తీసుకుని ఎడిట్ చేయడానికి కొంచెం టైం పట్టేసింది. ఆడవాళ్ళందరూ ఒక చోట కలిస్తే ఇంకేముంటుందండి, కబుర్లే కబుర్లు కదా. అందులోనే మా వాళ్ళందరూ చాలా సరదాగా ఉంటారనమాట. ఇంకా నవ్వుకుంటూ చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇంకా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోవటానికి కంగారు పడిపోతున్నారు. సో ఇంక మేము అందరినీ రెడీ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే వాళ్ళు వెళ్ళి ఆడతారు అన్నట్టుగానే.
వీడియో తీయట్లేదు. ఇదిగోండి స్విమ్మింగ్కి రెడీ. పిల్లలందరూ కూడా ఫట్మని రెడీ అయిపోయారనమాట. వాళ్ళకి ఏదైనా ఇష్టం ఉంటే మనం ఆపలేం కదండి. వాళ్ళకి నచ్చిన పని అయితే మనం చెప్పక్కర్లేకుండా రెడీ అయిపోతారు. అదే స్కూల్కి వెళ్ళినప్పుడు అది ఎంత లేట్గా రెడీ అవుతారో కదా. ఇక్కడైతే మామూలుగా కాళ్ళు కాలట్లేదు అనమాట. మా హనీ చూసారు కదా ఎలా ఎగురుతున్నారు. ఇంకా వేళ అల్లరి అయితే స్టార్ట్ అయిందనమాట. అక్కడి నుంచి కిందకి వెళ్ళటానికి స్టెప్స్ ఉన్నాయి, అంతేకాకుండా వాటర్ స్లైడ్ కూడా ఉందన్నమాట. స్టార్ట్ చేశారు ఇంకా ఆడడం అయితే. ఎండ్ అయినా సరే మేము కూడా ఇంకా కిందకి వచ్చామన్నమాట రూమ్లోంచి. పిల్లలు అదే ఆడుతున్నారు కదా, సరదాగా చూద్దామని చెప్పి కిందకైతే వచ్చాము. అందరూ చాలా బాగా ఆడుకుంటున్నారు. పిల్లలకి వాటర్ అంటే భలే ఇష్టంగా ఉంటుంది కదా. మామూలుగా ఇంట్లో అయినా సరే వాటర్తో ఆడమంటే ఎంతసేపు అయినా ఆడతారు. ఇంకా ఇక్కడికి వచ్చి ఇందులో వదిలేసేసరికి ఇంకా పట్టుకోలేకపోయాం అనమాట ఒక్కొక్కరిని. ఈ పూల్ కూడా లోతు అనేది ఎలా వచ్చిందంటే ఒక సైడు చాలా తక్కువ లోతు ఉందన్నమాట పిల్లలు ఆడుకోవడానికి, మధ్యలో మళ్ళీ మీడియంగా ఉంది లోతు, చివరికి వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఉందన్నమాట. అందుకని చెప్పి పిల్లలు ఎంతసేపు ఆడుకున్నా అసలు భయం అనిపించలేదు. వాళ్ళకి అర్థమైపోయింది కొంచెం చివరికి వెళ్తే వాళ్ళకి అందవు కదా కాళ్ళు, సో అటు సైడ్ అసలు వెళ్ళేవారు కాదనమాట, ఇంక ఇక్కడే ఆడుకునేవారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చి వాటర్ స్లైడ్ ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే మా మధ్యగా ట్రై చేశారు, దిగారు. అదైతే జారట్లేదు అనమాట. మరి ఎంటకో ఏంటో అది డ్రై అయిపోతుంది, సో అందువల్ల ఏంటో సరిగ్గా జారలేదు, మార్నింగే కదా. నెక్స్ట్ వచ్చి మా సాయిబాబు జారుతున్నాడు అనమాట. వాడు అక్కడక్కడ ఆగిపోతుంటే గెంటుకుంటా కిందకైతే వచ్చాడు. పిల్లలు ఆడుకోవడం చూసి అందరికీ సరదా అనిపించింది అనమాట. ఫస్ట్ అయితే మా తమ్ముళ్ళు మధ్యగారులు వీళ్ళందరూ దిగిపోయారు. తర్వాత ఇంకా మాకు కూడా సరదాగా అనిపించింది, వెళ్ళిపోదాం ఆడుకుందాం అని చెప్పి ఇంకా మేము కూడా దిగేసాము. దిగి అందరం కలిపి 12:30 వరకు అయితే మేము ఆడుకున్నాము. ఆ పూల్లో దిగే వరకే అండి ఎండ అనిపించింది. దిగాక అసలు ఇంకే ఎండ నథింగ్ అనిపించింది అనమాట. చాలా ఎండగా ఉండింది, కానీ అసలు అందులో ఆట ఆడినంతసేపు అసలు ఎండ తెలియలేదన్నమాట. చాలా బాగా అయితే ఆడుకున్నాము. మొబైల్ అయితే అత్త వాళ్ళకి ఇచ్చేసి తీయమన్నాం అనమాట. మాకు వీడియో పైనుంచి తీస్తున్నారనమాట. ఇంకా అందరూ బాగా నానిపోయాము మధ్యాహ్నం వరకు. అప్పుడు బయటకు వచ్చి ఇంకా భోజనం తేడానికి వెళ్ళారు. మేము కూడా ఇంకా ఫ్రెష్ అయ్యాం అనమాట.
అండ్ ఇక్కడ పూల్లో అటు సైడ్ ఇటు సైడ్ వాటర్ ఫాల్ లా కూడా పడుతుంది అనమాట. అందులో కూడా ఆడుకోవచ్చు, వాటర్ ఫాల్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. మేమైతే ఇంకా ఫుడ్ తినటం స్టార్ట్ చేసామన్నమాట. అక్కడ ఫుడ్ ఉండదు అవైలబుల్గా, అంటే రిసార్ట్ వాళ్ళు ఎవరు. మేము వచ్చి బయటకు వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట కాకినాడ నుంచి. అందరూ ఆకలి 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 అంటున్నారు. ఆడేసి వచ్చారేమో మంచిగా. ఇంకా ఆకలిసేసింది అందరికీ, పిల్లలందరికీ కూడా. ఫుడ్ రావడానికి కొంచెం లేట్ అయిందనమాట. సో ఇంకా రాగానే అందరం కూడా స్టార్ట్ చేసేసాము తినటం అయితే. అండ్ రైస్ వచ్చేసి బుట్ట భోజనం తెచ్చారనమాట. సుబ్బయ్య గారి హోటల్ వినే ఉంటారు, కాకినాడలో చాలా ఫేమస్ కదా, అక్కడి నుంచి తెచ్చారు బుట్ట భోజనం అయితే. కానీ ఏంటో మరి అంత టేస్ట్గా అయితే అనిపించలేదు అనమాట. రైస్ కూడా బాగా ఉడికినట్టు అనిపించలేదు, ఓకేలా ఉంది. ఒక్కొక్కరుగా అందరం అయితే ఇంకా కంప్లీట్ చేసేసాము. అత్త వాళ్ళందరూ తినేసి డ్రింక్స్ తాగుతా రిలాక్స్ అవుతున్నారు అనమాట. మా చింటూ గారు చూసారా, వాడు ఆడాడండి, ఇంకా ఎవరు పనికిరారనమాట వాడు ముందు. అంతా అలా ఆడుకున్నాడు అనమాట, బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా లంచ్ కంప్లీట్ అయ్యాక మేమందరం జల్దీ ఫ్రై ఆడుకున్నాం అనమాట. చాలాసేపు, ఒక 4 అయ్యే వరకు ఆడుకున్నాము. ఎందుకంటే బయటకు వెళ్ళి ఆడడానికి ఏం లేదు. అసలు చెప్పాల్సింది ఏంటంటే మేము అందరం అసలు ఫొటోస్ తీసుకోలేదన్నమాట, మర్చిపోయాము. ఏదో ఒక్కొక్కటి తీసుకున్నాం కానీ మొత్తం రిసార్ట్ అంతా కవర్ అయ్యేలాగా చక్కగా అందరం కలిపి ఫొటోస్ తీసుకుందామని ఏవేవో ప్లాన్స్ వేసేసుకున్నాము. అక్కడికి వెళ్ళాక మర్చిపోయాము. 4 వరకు జల్దీ ఫ్రై ఆడుకుని ఇంకా మొత్తం ఎంతమంది వచ్చామో అంతమంది పూల్లోకి దిగేసామన్నమాట. ఫుల్గా ఆడుకున్నాము. మామూలుగా కదా, ఇలాంటప్పుడే కదండి పెద్దోళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయేది. సో మా అత్తలు పిన్నులు అందరూ కూడా చాలా బాగా ఆడారు. ఎంతసేపు ఆడామంటే ఒక 3.5 hours మేము పూల్లోనే ఉండిపోయాం అనమాట. దానివల్ల ఏమైందంటే పిల్లలందరికీ కూడా కాళ్ళ వేళ్ళు చేతుల వేళ్ళు కొట్టుకుపోయినట్టు అయిపోయినాయి. ఏంటో అర్థం అవ్వలేదు అనమాట మాకు. అంటే పిల్లల స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కదా, సో అందువల్ల ఏంటో మరి మొత్తానికి పాపం గోల అనమాట. పూల్లోంచి బయటకు వచ్చాక 8:30 వరకు మేము స్విమ్మింగ్ పూల్లోనే స్పెండ్ చేసాము. ఇంకా మామూలుగా ఆడుకోలేదన్నమాట. అండ్ నైట్ ఈ పూల్ వచ్చేసి చాలా బాగుంటుంది లైటింగ్తో దీన్ని. అప్పటి వరకు ఆడామన్నమాట. 8:30 వరకు ఇంకా ఆడేసుకుని ఇంకా అయిపోయింది మేము తీసుకున్న టైము. మేము మార్నింగ్ 9 to నైట్ 9 వరకు తీసుకున్నాము. అది కూడా రిక్వెస్ట్ చేసామన్నమాట. చూసారు కదా, మార్నింగ్ కన్నా నైట్ ఇంకా చాలా చాలా బాగుంది పూల్ వచ్చి. 8:30 వరకు ఆడుకున్నాం కదండి, ఇంకా స్టార్ట్ అయిపోదాం. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోద్ది, ఎందుకంటే 1:30 అలా పడుతుంది అనమాట మాకు కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్ళడానికి. మళ్ళీ దారిలో డిన్నర్ చేయాలి కదా అని చెప్పి ఇంకా మేము బయటకు వచ్చేసి, అయినా కూడా ఇంకా నీరసం కూడా వచ్చిందనమాట. ఆడాడి ఇప్పుడు వచ్చేసి రిసార్ట్ అంతా ఒక లుక్ వేసేయండి. చూసారు కదా ఎంత బాగుందో రిసార్ట్ వచ్చేసి. మీరు చిన్ని ఫంక్షన్స్ చేసుకోవాలన్నా, పార్టీస్ చేసుకోవాలన్నా, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అన్నా, గెట్ టుగెదర్స్ అన్నా, ఇవన్నీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. వెళ్తూ దారిలో డిన్నర్ చేసి వెళ్దామని చెప్పి ఇక్కడ అయితే ఆగాము. ఇది వచ్చేసి కాకినాడలోనే అనమాట, మధుస్ కిచెన్ అనుకుంటా, ఐ థింక్ సో. నాకు పేరైతే సరిగ్గా గుర్తులేదు. ఇక్కడ టిఫిన్ వచ్చేసి చాలా చాలా బాగుంది. సో మేమందరం కూడా ఇంకా టిఫిన్స్ తినేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. నేనైతే వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అంటే రిసార్ట్కి సంబంధించిన డౌట్స్ ఏమన్నా ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఖచ్చితంగా
రిప్లై ఇస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు